హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పొటాటో ఫింగర్స్ చేశానండి. మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను కొత్తగా ట్రై చేశానండి ఈ రెసిపీ. నిజంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో భలే వచ్చాయి. ఈవినింగ్ టీ తాగేటప్పుడు ఒక 2 తిని టీ తాగితే పెద్దవాళ్ళకైతే కడుపుకి ఫుల్గా అనిపిస్తుంది. పిల్లలైతే కనుక ఈవినింగ్ స్నాక్స్లో టమాటా కచప్లో నంచుకొని తింటూ భలే ఎంజాయ్ చేస్తారండి. మనం డైలీ చేసి పెట్టాలంటే కష్టం, కానీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదా మన ఆఫీసులకి హాలిడే ఉన్నప్పుడు ఇలాంటివి చేసి పెడితే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. కావాల్సిన పదార్థాలు: ముందుగా బంగాళదుంపలు ఒక 3 తీసుకొని ఉడకపెట్టేసుకున్నానండి. నేను కొంచెం ఉప్పు వేసి, శనగపిండి జల్లిచ్చినది ఒక 2 స్పూన్లు బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, అలాగే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్. అంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఉడకపెట్టుకున్న పొటాటోస్ మొత్తం వేసేసి, నేనైతే చేత్తో మ్యాష్ చేసేస్తున్నానండి. మీకు ఇలా మ్యాష్ చేయడం ఇష్టం లేకపోతే కనుక మ్యాషర్తో కానీ లేదా మిక్సీలో కానీ వేసేసి మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇవి చేస్తున్నంతసేపు ఎలా వస్తాయనో నేను కూడా చాలా టెన్షన్ పడ్డానండి. కానీ ఫైనల్ ఫినిషింగ్ చూసి నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆహా, ఇలా చేసి పెడితే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటారు కదా అని ఒక చిన్న కప్పు శనగపిండి జల్లిచ్చింది వేసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్ల వరకు బియ్యపు పిండి, సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర తురుము వేసి వాటర్ అసలు పోయకుండా మొత్తం అంతా కూడా ముద్దలాగా కలిపేసుకోవాలి. మీకు వాటర్ అసలు అవసరం లేదండి, చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం అంతా కూడా దగ్గరగా వచ్చేస్తుంది. మనకి చేతికి లైట్గా అంటుకున్న అనిపిస్తే కనుక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. నేనైతే కనుక ఒక స్పూన్ నెయ్యి వేసాను. వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవడమే. మొత్తం అంతా కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా ముద్దను తీసుకొని మనం ఎక్కడైతే దాన్ని ప్రెస్ చేస్తామో ఆ ప్లేస్లో కూడా ఆయిల్ రాసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా స్ప్రెడ్ చేయండి. ఫింగర్స్ లాగా వచ్చేసాయి కదా. ఇలా నిదానంగా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకోవడమే. వస్తాయో రావో అని టెన్షన్ పడ్డానండి, కానీ చక్కగా భలే వచ్చేసాయి అసలు. ఇలా అన్నీ కూడా చేసేసుకోవడమే. అయిపోయినాయండి, నేను మీకు చూపిస్తున్నాను కదా. ఒకదాని తర్వాత ఒకటి నేను అన్నీ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కరకరలాడుతూ కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం ఉడకదండి. ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా ఆయిల్ చూసుకొని వేసుకోండి. ఇవి వేయించేటప్పటికి మా పిల్లలు ట్యూషన్ నుండి వచ్చారు. అమ్మ ఏం చేస్తున్నావు అంటే సర్ప్రైజ్ అని చెప్పాను. ఇక అది ఇచ్చేదాకా నా చుట్టూనే తిరిగారండి. చూసారా, కొంచెం గోల్డెన్ కలర్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కదా. నిదానంగా మొత్తం అన్నీ కూడా వేయించేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా చక్కగా ట్రై చేయొచ్చు. నిజంగా భలే వచ్చాయి అసలు. వీక్ అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళకి హాలిడే వచ్చినప్పుడు, మనకి హాలిడే వచ్చినప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే పిల్లలే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ముఖ్యంగా ఏ తల్లి చేసినా కూడా పిల్లల కోసమే చేస్తుంది. అందుకని పిల్లలని చెప్తూ ఉంటానండి నేను. నన్ను ఒకరు అడిగారు, ఎప్పుడు నువ్వు పిల్లలనే అంటావు, ఏ ఇంట్లో ఇంకెవరు ఉండరా అని. నేనైతే ఎక్కువగా పిల్లలనే చూసుకుంటానండి, నాకు వాళ్ళ తర్వాతే ఎవరైనా. అంతే అండి, పొటాటో ఫింగర్స్ అయితే కనుక అయిపోయినాయి కదా. ఇక టమాటా కచప్తో సర్వ్ చేసేసుకోవడమే. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.